బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లాలో లక్ష్మీ నర్సింగ్ హోంలో దారుణం వెలుగు చూసింది. ఓ గర్భిణికి కాలం చెల్లిన మందులను మాధవ మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు ఇచ్చారు. రెడ్యాల గ్రామానికి చెందిన నాకరికంటి వినిత జనవరి 14న ప్రెగ్నెన్సీ చెకప్ కి హాస్పిటల్కి వెళ్లింది. వినితకు రక్త పరీక్షలు చేసిన డాక్టర్ ఇంద్రసేనారెడ్డి కడుపులో ఉన్న బేబీ బలానికి మెడిసిన్ ఇస్తూ ఫిబ్రవరి నెల చివరి వరకు వాడాలని ఆమెకు సూచించారు. బాధిత వినిత డాక్టర్ సూచన ప్రకారం ఫాలో అవుతూ మెడిసిన్ ఉపయోగించింది. అయితే వినితకు కడుపులో నొప్పి రావడంతో వాడిన మెడిసిన్లు చెక్ చేసుకోగా అవి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్ గా వినిత గుర్తించింది. అనంతరం డాక్టర్ ఇంద్రసేనారెడ్డి సంప్రదించగా ఆయన నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వినితకు జరిగిన అన్యాయంపై ఏఎన్ఎన్ న్యూస్ ఆశ్రయించింది. అయితే పుట్టబోయే బిడ్డకు అంగవైకల్యం ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారని బాధిత వినిత తన గోడును వెళ్లబుచ్చుకుంది. ఇక డాక్టర్ ఇంద్రసేనారెడ్డి చేసిన పొరపాటు వలన తన బిడ్డ ఎదుగుదల ఇతర వ్యాధుల పాలన పడితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే డాక్టర్ ఇంద్రసేనారెడ్డి పుట్టబోయే బేబీకి ఎలాంటి అంగవైకల్యం రాదని హామీ ఇచ్చే వరకు పోరాటం చేస్తానని తెలిపింది. ఇక హాస్పిటల్పై పోలీస్ కేసుతో పాటు సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేస్తామని వినిత హెచ్చరించింది. ఈ హాస్పిటల్పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని స్థానికులు ఎదురు చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లాలో లక్ష్మీ నర్సింగ్ హోంలో దారుణం వెలుగు చూసింది. ఓ గర్భిణి కాలం చెల్లిన మందులను మాధవ మెడికల్ స్టోర్ నిర్వాహకులు ఇచ్చారు. అయితే రెడ్యాల గ్రామానికి చెందిన నకిరికంటి వినిత జనవరి 14న ప్రెగ్నెన్సీ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళింది. అయితే వినితకు రక్త పరీక్షలు చేసిన డాక్టర్ ఇంద్రసేనారెడ్డి కడుపులో ఉన్న బేబీ బలానికి మెడిసిన్ ఇస్తూ ఫిబ్రవరి నెల చివరి వరకు వాడాలని ఆమెకు సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం గర్భిణీ పరిస్థితి ఎలా ఉంది? అలాగే డాక్టర్లు ఏమంటున్నారు? వినీత్, మన ఏమైందంటే ఇప్పుడు మహిబాద్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నర్సింగ్ హోమ్ అనే ఒక హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్. దీంట్లో డాక్టర్ ఇంద్రసేనారెడ్డి ట్రీట్మెంట్ అందిస్తుంటాడు. ఎవరైతే వినీత అనే మహిళ గర్భం దాల్చడంతో డాక్టర్ జనరల్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డాక్టర్ జనరల్ చెకప్ చేసిన డాక్టర్ బేబీ కోసం, కడుపులో ఉన్న బేబీ కోసం, బలం కోసం అని కొన్ని మెడిసిన్ రాశాడు. ఫిబ్రవరి నెలకు వరకు వాడుకునే విధంగా తను మెడిసిన్ రాశాడు. మెడిసిన్ రాస్తే ఇదే హాస్పిటల్కి చెందిన మాధవ మెడికల్ స్టోర్ అని అదే హాస్పిటల్లో ఉంటుంది. ఆ మాధవ మెడికల్ స్టోర్లో ఈ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఫిబ్రవరికి సరిపడా మెడిసిన్ ఇవ్వడం జరిగింది. తను మెడిసిన్ వాడుతుంది. ఆ వాడుతున్న క్రమంలో తనకి కడుపు నొప్పి రావడంతో ఎందుకు కడుపు నొప్పి వచ్చిందని ఒకసారి మెడిసిన్ చెక్ చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఆ మెడిసిన్ మొత్తం కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్ అని తనకు అర్థమైంది.
ఒక 8 వారాల పాటు ఎక్స్పైరీ డేట్ మెడిసిన్ వేసుకోవడంతో తనకి ఏమైనా ప్రాబ్లం అయిందా, లోపల పిండానికి ఏమన్నా, బేబీకి ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పేసి వెంటనే తను డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి సరే ఇట్లా మీరు రాసిన మెడిసిన్ మన హాస్పిటల్ నుంచి తీసుకుంటే వాళ్ళు ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు, ఇప్పటికి నేను 8 వారాలు వేసుకున్నాను, కడుపులో నొప్పి వస్తుంది, బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందో అని భయం అవుతుందని వెళ్తే డాక్టర్ చాలా వెటకారంగా బాగానే ఉన్నావు అమ్మ, ఏమవుతుంది, నీకేం కాలేదు కదా, మంచిగానే ఉన్నావు కదా అని ఒక వెటకారంగా మాట్లాడటంతో కంగుతింది గర్భిణి. ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న డాక్టరు ఇంత భయాందోళనతో వస్తే తనకు భరోసా ఇచ్చి తనకి ఇంకేం చెప్తాడో అని వెళ్ళిన డాక్టరు వెటకారంగా మాట్లాడటంతో ఆ మహిళ కంగుతిని ఆ డాక్టర్ని నిలవేయడం జరిగింది. ఆ డాక్టర్ చెప్తున్నాడు ఎక్స్పైర్ అయిపోయినాక 6 నెలల వరకు కూడా వాడచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పాడు. దీంట్లో వెంటనే తను డాక్టర్ నిలదీసింది, మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్, ఇట్లా వెటకారంగా ఎలా మాట్లాడతారు, మీ మెడిసిన్ వల్ల నాకు ఇట్లా మరి లోపల పిన్నానికి కానీ బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదంటే, ఎందుకంటే ఇప్పటికిప్పుడు అది మనకి బయటికి కనపడకపోవచ్చు, డెలివరీ టైంలో ఏమన్నా లోపాలు ఏమన్నా వస్తాయేమో అని అడగటంతో తను కప్పిపుచ్చుకునే చర్యగా తను మెడికల్ షాప్లో ఉన్న అతను పిలిచి వీళ్ళ ముంగట తను నిలదీయడం జరిగింది, వాళ్ళతో సారీ చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు ఈ పేషెంట్ ఎవరైతే, ఈ బాధితురాలు ఎవరైతే వినిత ఉందో ఆమె ఒకటే అడుగుతుంది, ఈ డాక్టరు కాలం చెల్లిన మందులు ఇవ్వటమే కాకుండా నేను వెళ్తే నాకు వెటకారంగా మమ్మల్ని మాట్లాడడం జరిగింది. చట్ట ప్రకారం ఈ కాలం చెల్లిన మందులు అమ్ముతున్న ఈ హాస్పిటల్ పైన ఈ మెడికల్ షాప్, ఆ మెడికల్ షాప్ కూడా హాస్పిటల్లోనే ఉంటుంది, ఈ మెడికల్ షాప్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బలంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని విషయంలో వీరు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు. డిఎంహెచ్ఓ మహబూబాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ అధికారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే ఈ హాస్పిటల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇది మనం చూసుకోవచ్చు. వెన్నెల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇలా ఉన్నాయి. మెడికల్ షాపులలో ఎక్కడ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే విచ్చలవిడిగా మందులు ఇస్తున్నారు, ఓవర్ డ్రగ్ మందులు ఇస్తున్నారు. అక్కడ ఎవరు కూడా లైసెన్స్ ఒకరి పేరు మీద ఉంటుంది, ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఉండకుండా ఎవరు పడితే వాళ్ళు ఉండేసి మెడిసిన్స్ అయితే విచ్చలవిడిగా మెడిసిన్స్ అవి కరెక్ట్ డ్రగ్స్ కావు, కరెక్ట్ కంపెనీ మెడిసిన్స్ కావు, ఓవర్ డోస్ ఇస్తున్నారు. అధికారులు మన జిల్లాలో వ్యాప్తంగా ఉన్న డిఎంహెచ్ఓ అధికారులు కూడా ఈ మెడికల్ షాపుల మీద ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఇది అదుపు లేకుండా అయితే అయిపోయింది మెడికల్ మాఫియాకి. ముఖ్యంగా ఈ ఎవరైతే హాస్పిటల్ నిర్వాహకులు ఉన్నారో డాక్టర్లు వాళ్ళే మెడికల్ షాపులు పెట్టుకొని వాళ్ళ లాభాల కోసం అడ్డమైన కంపెనీ మెడిసిన్స్ తీసుకురావటం, ఇంకా మన కాలం చెల్లిన మందులు ఇవ్వటమే కాకుండా అడిగినందుకు వాళ్ళని వెటకారంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా మెడికల్ మాఫియా ఆగడాలైతే రోజు రోజుకు పెరుగుతున్నాయి. వెన్నెల ఈ బాధితురాలు ఒకటే చెప్తుంది, నాకు చట్ట ప్రకారం ఈ మెడికల్ షాప్ పైన ఈ డాక్టర్ పైన చర్యలు తీసుకొని నాకు భరోసా ఇవ్వాలి, లోపల ఉన్న పిండంకి ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి అనేది ఒకసారి నాకు భరోసా ఇవ్వాలి, అంతవరకు నేను చట్ట ప్రకారం ఫైట్ చేస్తున్నానని ఒక పక్క బాధితురాలు చెప్తుంది. వెన్నెల రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఏది సార్ ఒకటే బ్యాచ్ బిల్ చేస్తారు, మీరు ఇప్పుడే అని చెప్పారు 2 బ్యాచ్లు బిల్ చేస్తాము మందర చిట్టు మీద చెప్తున్నారు. మందర చిట్టు మీద ఎన్ని బ్యాచ్లు బిల్ చేశారు? ఒకటే బ్యాచ్ బిల్ చేశారు, దాని మీద ఏ ఎక్స్పైర్ ఉన్నది? నేను ముందు తీసుకొచ్చి చూపించిన స్లిప్నే మీరు చూడలేదు, ఫోటోలో తీసారు, ఇప్పుడు కొత్త మీ హాస్పిటల్లో ఆయన మిస్టేక్ కాబట్టి మీరు అక్యురేట్ గా చూస్తారు, ఇది ఇష్యూ ఉంది ఇది ఇష్యూ లేదు, ఎందుకంటే ఇష్యూ ఉన్నా లేదు అని చెప్తే అది కూడా మీకు రిస్కే, కాబట్టి అక్యురేట్ గా చూస్తారు చెప్తారు అని ఇంత గ్యాప్ ఉన్నా నా లీవ్ సెట్ చేసుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ దగ్గరనే చూపించుకుంటున్నాను. హైదరాబాద్ లో హాస్పిటల్స్ లేవా? నా ఇంటి పక్కనే పెద్ద హాస్పిటల్ ఉంది, అంకుర హాస్పిటల్స్ అని వినే ఉంటారు, పక్కనే మెడికవర్ హాస్పిటల్ ఉంది, ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. నేను అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాను? హైదరాబాద్ లో వర్క్ చేస్తుంటాను, ఇక్కడ మా పేరెంట్స్ మహబూబాబాద్ లో ఉంటున్నారు. ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కన్సల్ట్ అవ్వడానికి నేను ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల ఇక్కడికి వచ్చాను. సో నేను ఇక్కడ లాస్ట్ జనవరి 14th రోజు ఇక్కడ హాస్పిటల్కి వచ్చానండి. ఇక్కడ ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ వచ్చేసి ఇంద్రసేన రెడ్డి గారు, గైనకాలజిస్ట్. తర్వాత దాంట్లో వాళ్ళు ఇచ్చిన చెకప్ అండ్ మెడికేషన్లో అప్ టు ఫిబ్రవరి వరకు నాకు మెడికేషన్ రాశారు. నేను అదే హాస్పిటల్ లక్ష్మీ నర్సింగ్ హోమ్ లాప్రోస్కోపిక్ అండ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్లో అదే సెంటర్కి అఫిలియేటెడ్ మెడికల్ షాప్లోనే నేను మెడిసిన్ తీసుకున్నాను. ఆ మెడిసిన్లో బిల్లింగ్లోనేమో 2026 లాంగ్ ఎక్స్పైర్డ్ వేశారు. నాకు ఫిజికల్గా ఇవ్వడము వేరే మెడిసిన్, అంటే జనవరికి 2025కి ఎక్స్పైర్ అయిపోయే మెడిసిన్ని మిక్సప్ చేసి ఇచ్చి దాన్ని మాకు చెప్పకుండా మాకు ఇచ్చిన డోసేజ్ ప్రకారం 40 టాబ్లెట్స్ అప్ టు ఫిబ్రవరికి ఇచ్చారు. సో దాంట్లో ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ జనవరికి అయిపోయింది. అది
ఆ మెడికేషన్ని నాకు వీళ్ళు చెప్పకుండా ఇవ్వడం వల్ల నేను సరిగా చూసుకోకపోవడం వల్ల అది వేసుకున్నాను 8 టాబ్లెట్స్, అవే ఈ టాబ్లెట్స్. సో ఈ జరిగిన మిస్టేక్ని నేను నాకు ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశారో అదే డాక్టర్ దగ్గరికి వచ్చి నేను ఇలా జరిగింది సార్, నేను మీరిచ్చిన తప్పు వల్ల ఆ మెడిసిన్ని నేను చూడకుండా ఎక్స్పైర్ అయిన 8 మెడిసిన్ నేను యూజ్ చేశాను, మరి దీనికి ఏం చేస్తాము అని చెప్పేసి వచ్చి అడిగాను. ఎందుకంటే ఆయన ఒక గైనకాలజిస్ట్, నేనైతే కాదు, నేను ఒక పేషెంట్ని. నేను వేరే ఏదో మెడిసిన్ ఇచ్చారు అంటే నేను దేనికైనా సరిగా నేను స్టేబుల్గా ఉన్నాను కాబట్టి సైలెంట్గా ఉండొచ్చు. కానీ ఒక గైనిక్ పేషెంట్కి లోపల ఎలా ఉంటుందో తెలియని పేషెంట్కి వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ కాకుండా ఆయన ఇచ్చిన రూడ్ సమాధానం ఏంటంటే, మీకు ఇచ్చిన మెడిసిన్ జనవరి వరకు ఉంది కదా, మీకు ఇచ్చిన మెడిసిన్ని మీరు జనవరిలోనే యూజ్ చేయకపోయారు, అది ఫిబ్రవరి వరకు ఎందుకు ఉంచారు అంటే, మీరు ఇచ్చిన మెడికేషన్ నాకు ఫిబ్రవరి వరకు ఇచ్చారు డోసేజ్, లోపలే వాళ్ళు కవర్ చేసుకునేదే కాకుండా మేము రిపోర్టర్ సహాయంతో మేము లోపలికి వెళ్ళి అడిగితే పైగా నేను అలాంటి మాటలు అనలేదు, యూజ్ చేయలేదు, మీరు నాకు అంత టైం ఇవ్వలేదు చెకప్ చేసే అంత అనే వర్డ్ని యూజ్ చేసి ఆయన అన్న మాటలనే నేను అనలేదు అనే ఫైనల్ పర్సెప్షన్కి వచ్చేసారు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే, డైరెక్ట్గా ఫార్మసీలో జరిగిన మిస్టేక్ని ఫార్మసీలో అవ్వకుండా ఒక ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ దగ్గరకు వచ్చి మీరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్కి మీ అఫిలియేటెడ్ మెడికల్ పర్సన్ ఇలా మిస్టేక్ చేశారు, దీనికి మీరే మాకు సహాయం చేయగలరు అని మాత్రమే వస్తే, ఆయన సహాయం ఏది చేయకపోవడమే కాకుండా ఆయన అన్న మాటలే రూడ్గా మాట్లాడిన మాటలే కావాలంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి చెప్పుకోండి అనే మాట యూజ్ చేశారు. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి మీ అందరినీ సపోర్ట్ చేయమని అడిగేది ఏంటంటే, మాకు వీళ్ళ దగ్గర నుంచి ఒక కన్ఫర్మేషన్ కావాలి. ఆయన అన్నట్టుగా ఆయన రూడ్గా మాకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి నా బేబీకి పుట్టేంతవరకు ఎలాంటి ఇష్యూ రాకూడదు, అది ఆయన రెస్పాన్సిబుల్గా ఉండాలి, చూసుకోవాలి. అది మేము ఇక్కడ నుంచి మీ అందరినీ కోరుకుంటాం. ఒకసారి చూడు 25 అంటే 2025 సార్, అది జనవరి ఏమంటారు డేట్ కి మెన్షన్ చేశారా? జనవరి వరకు వాడాలి, జనవరికి నెలకు 30 రోజులు సార్.